అలా నన్ను నేనే మైమర్చిపోయాను. నా ఆనందానికి అంతే లేదు. కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించేది. ఇంట్రెస్టింగ్. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఇమ్మీడియట్గా లవ్ చేయాలనిపిస్తుంది. అవును, జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా తప్పకుండా ప్రేమించాలి. అది పాస్ అయినా ఫెయిల్ అయినా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేం, అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిశారు? ఈసారి మేము కలిసింది బొర్రా రైల్వే స్టేషన్లో. ఈసారి మా కలయిక అనుకోకుండానే జరిగింది. హే, ఏంటి సార్ ఇలా వచ్చారు? బొర్రా కేవ్స్ చూద్దామని. బొర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే, అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను. అప్పటి నుంచే నాకు తనంటే ఇష్టమని ఇండైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టాను. నేను నన్ను చూడడానికి వచ్చేవా అంటే కాదు, కేవ్స్ చూడడానికి వచ్చానని కొంచెం సిన్సియర్గానే చెప్పాడు. దాంతో తనకు నేనంటే ఇష్టమో కాదో అర్థం కాలేదు. అప్పటి నుంచి కొన్ని రోజులు అలా గడిచింది. ఏ నాగులు, బాగున్నావా? మేసారు మీరా? ఏదో తమ దయ బాబు. నాదేముందిలే నాగులు, నువ్వు కష్టజీవి. మీరు చదువుకున్నారు బాబు. మీ దయ వల్లే మా పిల్ల 10వ తరగతి వరకు చదువుకుంది బాబు. నాదేముంది నాగులు, పిల్ల తెలివైంది, పై చదువులు కూడా చదివిస్తే బాగుండేది. అంత స్తోమత నాకు ఎక్కడదు బాబు. రెక్కాడతా గానీ డొక్కాడదు బాబు. ఏదో పిల్ల చేతికి వచ్చింది కాబట్టి 3 పూట్ల తింటున్నాం. అది తమరిదయ్యే కదా బాబు. మీరేంటి బాబు అలా సైకిల్ పెట్టుకుని నడిచి వెళ్తాండ్రు? ఓ అదా, పంచర్ అయింది, వేయించుకుందామని వెళ్తున్నాను. సరే బాబు, వస్తాను. అమ్మా ఆగవే, మెల్లిగా. మళ్ళీ మొదలైంది లేదోకోరా. నువ్వు దువ్వమ్మా. నేను ఒక్క బుడ్డి సారేసానంటే ఈ రాత్రి మొత్తం జాతర. అప్పలరాజు గారితో పడుకోండి, నేను చూడదాం. రమేష్ గారితో పడుకోండి, నేను చూడదనుకుంటే ఎవరితో నేను పడుకుంటావు? ముసలి కొడుకు దాని మీద చేయి చేసుకుంటావు. అమ్మా క్లిప్పు. నేను పెట్టుకుంటా. మేసారు కనిపించారమ్మా. నువ్వు బాగున్నావని అడిగారమ్మా. నీళ్ళు దాకా వస్తాను. మా ఏరియాలో ఇవన్నీ మామూలే, రోజుకో గొడవ. అందుకే ఎవ్వరూ పట్టించుకోరు.